హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో మనకి ఎస్ఎస్సికి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి బాట్మాస్. అలాగే మనం ఇక్కడ 75 డేస్ కోర్స్ అన్నమాట. ఈ 75 డేస్లో నేను ఓవరాల్గా 75 టాపిక్స్ వచ్చేసి కవర్ చేస్తున్నాను. సో మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి క్లాసెస్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాట్మాస్. అలాగే మనము తెలుసుకోవాల్సింది, నేను ఎస్ఎస్సి బేసిక్స్ చెప్తున్నాను. సో ఎస్ఎస్సిలో మనకి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సిజిఎల్ ఫోకస్ చేసుకుంటే మనకి అర్థమెటిక్లో 25 క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఓవరాల్గా ఎన్ని మినిట్స్లో కవర్ చేయాలి? 20 మినిట్స్లో కవర్ చేయాలి. ఓకే, ఇప్పుడు 20 మినిట్స్లో కవర్ చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి 60 సెకండ్స్ కంటే తక్కువ టైం. ఎంత టైము? సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి మీరు 48 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 48 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇలాంటప్పుడు మీరేం చేయాలి అంటే, సో ఓవరాల్గా మీకు వచ్చినవి ఫాస్ట్గా చేయండి. వచ్చినవి ఫాస్ట్గా చేసిన తర్వాత రానేవి చాలా ఉన్నప్పుడు సో బాడ్మాస్కు సంబంధించిన టాపిక్ అసలు వదలదు. ఎందుకంటే బాడ్మాస్ను మనం చాలా ఈజీగా చేసే టాపిక్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బాడ్మాస్ అంటే ఏంటి? బి ఫర్ బ్రాకెట్స్. ఓకేనా? సో బాడ్మాస్లో బి అంటే ఏంటి? బ్రాకెట్స్. బి ఫర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో కూడా మనకి రకరకాలుగా ఉన్నాయి. ఏంటి అవి అంటే సర్క్యులర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, అలాగే రెక్టాంగిల్ బ్రాకెట్స్. ఇవి ఆర్డర్లో ఉన్నాయి. ఫస్ట్ ఇవి చేయాలి, దీన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉండేది సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉండేది సాల్వ్ చేసుకోవాలి. సో ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఓ మీన్స్ ఆఫ్. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో ఏదైనా కానీ ఒక సమ్లో ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిలో ఏది ఫస్ట్ వస్తుందో చెక్ చేయాలి ఈ రూల్ అప్లై చేసి. ఓకేనా? సో నెక్స్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఓకేనా? నెక్స్ట్ డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్. సో ఒక ఆపరేషన్లో అంటే ఒక సమ్లో ఆఫ్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. దేన్ని ఫస్ట్ చేయాలి? ఆఫ్ ఏ ఫస్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఇవన్నమాట. సో ఇవి మనకి బేసిక్స్. బాడ్మాస్ అంటే అలాగే బాడ్మాస్ని వి బాడ్మాస్ అని కూడా అంటాము. వి ఫర్ వింకులం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయమన్నారు. సింప్లిఫై అంటే మీకు ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైపే కదా. సో మొత్తం కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ బట్టి ఆన్సర్ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అన్నింటిలో 12 ఉంది డినామినేటర్లో. అంటే 12 అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చెప్పినాను? బ్రాకెట్ లోపల బ్రాకెట్, ఇన్నర్ బ్రాకెట్స్ ఫస్ట్ చేసుకోండి. సో 2 మైనస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6 డివిజన్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. లైక్ ఫ్రాక్షన్స్ లో మార్చాలంటే 4కి 2కి ఎల్సిఎం 4. సో ఇది 4 అవ్వాలంటే ఏం చేయాలా? ఇంటూ 2 చేయాలా? దీన్ని కూడా ఇంటూ 2 చేసుకోండి. సో 3 మైనస్ 2 అంటే 1/4. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద బాడ్మాస్ ఫస్ట్ మనం వచ్చేసి డివిజన్ చేసుకోవాలి. బ్రాకెట్ లోపల ఉంటే ఫినిష్ చేయాలి కాబట్టి ఇందులో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డివిజన్ ఫినిష్ చేద్దాం. ఓకేనా? 2 మైనస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ సో ఇక్కడ 1/6 డివిజన్ ఉన్నప్పుడు సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా, సో ఇది చాలా ఈజీ అన్నమాట. ఏ డివైడెడ్ బై బి అంటే ఏం రాస్తాము? ఏ బై బి అని రాసుకుంటామా? సో ఏ బై బి అని రాయకోకుండా ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1/b అని రాయచ్చా? 1/b రాసిన ఏ బై బి అనే కదా. అంటే ఇక్కడ b/1 ఉండేది 1/b, bగా చేంజ్ అయిపోయింది మల్టిప్లికేషన్లో. ఆ రకంగా ఇది రాసుకున్నాం. సో ఏమవుతుంది? 4/1. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 మైనస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 2తో 2 2s 2 3s. మీరు కూడా ఇంత స్లోగా రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్లో చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరేం చేయాలంటే రఫ్ వర్క్ ఒక క్వశ్చన్ ఇది మాత్రం రాసుకుంటారు. నేను ఆన్సర్ ఎంత పైన వేసుకోవడం, టక్క చేసుకుంటా పోవడం, అది కూడా చెప్తాను ఎలానో. ఇక్కడ చూడండి 2/3. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం మనకి 2కి 4కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12 అంటే దీన్ని 12 కావాలంటే దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 6తో మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తామో న్యూమరేటర్ని కూడా దానంతోనే మల్టిప్లికేషన్ చేస్తేనే అది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని 12 అవ్వాలంటే ఇంటూ 3 ఇంటూ 3, ఇది 12 అవ్వాలంటే ఇంటూ 4 ఇంటూ 4. సో 2 మైనస్ ఇక్కడ 6/12, 6 ప్లస్ 3 ప్లస్ 8/12. So that equals to 8 plus 3 anta 11. 11 plus 6
18. సో దట్ ఈక్వల్స్ టు 2 మైనస్ 18/12. సో ఇప్పుడు చూడండి మనం ఓవరాల్గా దీన్ని 6తో క్యాన్సిల్ చేస్తే 6 2s 6 3s. ఓకేనా, 2 2s 4, 2 2s 4, 4 మైనస్ 3 అంటే ఇక్కడ ఓవరాల్గా చూడండి 8 ప్లస్ 3 వచ్చేసి 11, 11 ప్లస్ 6 వచ్చేసి 17 అవుతుంది. సో 18 కాదు 17/12, 12 2s వచ్చేసి 24, 24 మైనస్ 17/12. సో ఇక్కడ ఓవరాల్ మనకి ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 14 లోంచి 7 పోతే 7, 24 లోంచి 17 తీసేస్తే 7, 7/12 వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా. సో అయితే ఎగ్జామ్లో మనం ఇంత ప్రాసెస్ చేసుకుంటూ పోకూడదు. మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చేసినాను. ఎగ్జామ్లో మనం ఎలా చేయాలనేది కూడా చూద్దాం. సో ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా ఎలా చేయాలో చూడండి, ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక్కసారి రఫ్ పేపర్ ఇస్తారు కదా మనకి, ఆ రఫ్ పేపర్లో 1 టైం ఈ క్వశ్చన్ రాస్తాం. 1 టైం ఫాస్ట్గా రాసేసి సో ఇదంతా కూడా చూడండి మనకి సో 3/4 మైనస్ 1/2. ఇక్కడ నుంచి మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి ఇంటూ 2 ఇంటూ 2. సో దట్ ఈక్వల్స్ 3/4 మైనస్ 2/4 అంటే మనకి 1/4 అవుతుంది. సో ఇక్కడ నుంచి 1/6 డివైడెడ్ బై 1/4 అంటే 1/6 ఇంటూ 4 చేయండి. 2తో 2 2s 2 3s. ఇక్కడ 2/3 వచ్చింది. అప్పుడు ఇవన్నీ చేయండి. అప్పుడు 2 మైనస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6 ప్లస్ 2/3. ఓకేనా, 1/6. సో ఇక్కడ 1/6 కాదు, 1/6కి దీనికి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఏం వేసుకోవాలి, 2/3 వేసేయండి. సో ఓవరాల్ మనకి ఎంత ఎల్సిఎం 12 కదా. ఇక ఫాస్ట్గా చేసుకుంటా పోవడమే. ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 4. సో ఇక్కడ డైరెక్ట్గా ఇంటూ 12 అని చేయొచ్చా. 12 2s 24, 24 మైనస్ ఇవన్నీ యాడ్ చేసి 6 ఒక 3 వచ్చేసి 9, 9 ఒక 8 వచ్చేసి 17, 17/12 దట్ ఈక్వల్స్ టు 7/12. ఇలా ఈజీగా మనం చేసేస్తే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్టెప్స్ కూడా లేకుండా మైండ్తో కూడా చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9/4 డివైడెడ్ బై 2. సో అలాగే ఇంటూ 2 మైనస్ 4 ఆఫ్ 6 డివైడెడ్ బై 2 ప్లస్ 6 ఇంటూ 1 డివైడెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, బార్మాస్ రూల్ అప్లై చేయాలి. ఏదైతే కనిపిస్తున్నాయి, ఫస్ట్ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి. బ్రాకెట్స్ లోపల ఇన్నర్ బ్రాకెట్స్ ఫస్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ చూడండి మనకి బ్రాకెట్స్ ఆర్డర్ వేసుకున్నాం కదా. ఏమేమి వేసుకున్నాం, సర్కులర్, కర్లీ, అలాగే రెక్టాంగులర్ బాక్స్ వేసుకున్నాం. సర్కులర్లో ఉండేవి ఫస్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనం ఇదంతా చేసినాం అనుకోండి 9 ఆఫ్. సో ఇక్కడ చూడండి 4 డివైడెడ్ బై 2 అంటే 2 1s 2 2s. సో ఇక్కడ 2 ఇంటూ. సో ఇప్పుడు దీని లోపల ఉండేది చేసుకుందాం 2 మైనస్. సో హాఫ్ ఫస్ట్ చేసుకోవాలి. 6 4s ఎంత, హాఫ్ ఫస్ట్ చేసుకోండి. 6 4s 24, 24 డివైడెడ్ బై 2. సో ఇక్కడికి బ్రాకెట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ 6 ప్లస్. సో 6 ఇంటూ 1 డివైడెడ్ బై 3. ఏది ఫస్ట్ చేయాలి, డివిజన్ ఫస్ట్ చేయాలి. అంటే 6/3 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి బ్రాకెట్ ఫినిష్ చేసుకుందాం. 9 ఆఫ్ 2 ఇంటూ 2 1s 2 2s. సో ఓవరాల్గా ఏమవుతుంది, 12 నుంచి 2 తీసేస్తే మైనస్ 10 ప్లస్ 3 1s 3 2s ప్లస్ 2 మైనస్ 5. సో ఇక్కడ చూడండి 9 ఆఫ్ 2 10s 20. ఏం 20 మైనస్ 20 ప్లస్ 2 మైనస్ 5. సో 9 ఆఫ్. సో 20లో నుంచి 2 తీసేస్తే ఎంత, మైనస్ 18. సో 18 9s ఎంత, 18 9s 162 మైనస్ 162 మైనస్ 5. సో ఆన్సర్ వచ్చేసి మైనస్ 167 అవుతుంది. ఓకేనా. సో అలాగే మీకు ఇంపార్టెంట్ రూల్స్ వచ్చేసి ప్లస్ ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ రిజల్ట్ వస్తుంది, డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ రిజల్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఇక్కడ చూడండి సో ఇలా డైరెక్ట్గా మైనస్ 20 మైనస్ మైనస్ రిజల్ట్ మైనస్. సో ఓకేనా. ఏది పెద్ద సింబల్ ఉంటుందే అదే మనకి రిజల్ట్, ఆ సింబల్ వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 18 డివైడెడ్ బై 92 డివైడెడ్ బై 2 ఆఫ్ 8. ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేసుకోవాలి. సో అలాగే బ్రాకెట్లో కూడా మళ్ళీ బార్మాస్ రూల్ అప్లై చేసుకోండి. సో 18 డివైడెడ్ బై సో 92 డివైడెడ్ బై సో హాఫ్ ఫస్ట్ చేసుకోవాలి. 8 2s వచ్చేసి 16 ప్లస్. సో ఇది
13/4. సో ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ సింగిల్ డిజిట్ అండి. సో ఇక్కడ చూస్తే మనకి 92/16 4 తో పోతుంది. 4 తో 4 4s, 4 తో 4 2s, 4 3s. సో 18/23/4 ప్లస్ 13/4. సో దట్ ఈక్వల్స్ టు మనకి రెండు యాడ్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్ ఏ కదా. 23 ప్లస్ 13 36. 36/4 అంటే 4 1s 4 9s. సో అలాగే 18/9 అంటే 8/9 9 1s 9 2s. సో ఆన్సర్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ బ్రాకెట్ లో ఫినిష్ చేసుకోండి. ఇక్కడ చూడండి 4 తో 4 1s 4 4s. ఓకేనా. 12/9 లో 6 పోతే ఎంత? 3. సో మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 3 1s 3 4s ప్లస్ 8 మైనస్ 4 మైనస్. సో 5 లోంచి 4 పోతే -5 ఒక 4 -9 -9 లోంచి 3 తీసేస్తే -6. ఓకేనా. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా వేసుకోవాలి. 4 ప్లస్ 8 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. ఓకేనా. ఇజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూస్తే మనం ఓవరాల్గా ఇక్కడ చూడండి 9 లోంచి 6 పోతే 3 12 ఉంది కదా. 3 1s 3 4s చేస్తాం. ఇక్కడ వచ్చేసి 16/4 అంటే 4 1s 4 4s. ఇక్కడ -4 కి ప్లస్ 4 కి క్యాన్సల్. 8 ఒక 4 ఎంత? 12 వచ్చేసి మనకు ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ మనం ఒకటి రాసుకోలేదు. ఇక్కడ +6 కదా, +4 కాదు, +6. సో 8 ఒక 6 వచ్చేసి 14 అవుతుంది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవాలి. మైనస్ మైనస్ ప్లస్ 6 కదా ఇక్కడ ఉండేది 6. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఒక 6 వచ్చేసి 14. సో ఆన్సర్ ఏమవుతుంది? 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 5th క్వశ్చన్ చూడండి. 17 + 8 - 5 × 5. ఓవరాల్ మనం బ్రాకెట్ లో ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి 17 + 8 నుంచి 5 తీసేస్తే 3 3 × 5. సో దట్ ఈక్వల్స్ టు 3 5s ఎంత అవుతుంది? 15. సో ఇలా రాసుకుంటున్నాను ఈజీగా చేయడం కోసం. సో ఇక్కడ చూడండి 6 1s 6 8. సో 25 - 8 12 2s వచ్చేసి 24. ఓకేనా. సో 25 ఒక 24. 17 ఒక 15 వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 33. ఓకేనా. 5 ఒక 7 వచ్చేసి 12. 1 1 2 2 + 1 3. సో ప్లస్ 25 ఒక 24. 25 ఒక 24 వచ్చేసి 49. 49 లో నుంచి 8 తీసేస్తే 41. సో 33 ప్లస్ సో ఇక్కడ మనకి 41. సో ఓవరాల్ ఇక్కడ చూడండి మనకి సో -8 6 1s 6 8s. 25 ఒక 24 వచ్చేసి 49. 49 నుంచి 8 తీసేస్తే 32. సో ఇక్కడ మనకి 32 అవుతుంది. ఓకేనా. 17 ఒక 15 వచ్చేసి 32. సో దట్ ఈక్వల్స్ టు 3 + 4 వచ్చేసి 7. 73 వచ్చేసి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 0.2 మనం ఏం రాసుకోవచ్చు? 2/10 అని రాసుకోవచ్చు. సో 2/10 రాసుకుంటాము ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. సో డివైడెడ్. సో ఇక్కడ హాఫ్ ఫస్ట్ చేయాలి కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ 1/3 వస్తుంది. ఓకేనా. 1/3. ఇక్కడ చూడండి ఈ 2 1s చేస్తే ఇక్కడ 1 వస్తుంది అంటే -1. అలాగే ఇక్కడ కూడా మనకి 2/10 కదా అయ్యేది. సో హాఫ్ ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ ఇదే ఇచ్చినారు. ఇక్కడ కూడా ఈ 2 క్యాన్సిల్ అయితే /1/3. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా 2/1/2 /1/4. అంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? హాఫ్ ఫస్ట్ చేసుకోవాలి. హాఫ్ ఫస్ట్ చేసుకోవాలంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 /1/4 అంటే సో ఇక్కడ చూడండి 1 /1/4 అంటే మనకి ఏమవుతుంది? సో 1 × 4 దట్ ఈక్వల్స్ ఇక్కడ 4 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్ మనం సింప్లిఫై చేస్తే 2/30 అవుతుంది. ఇది 2/30 - 1/2/30 - 4. సో ఓవరాల్గా సో 2 మైనస్ సో ఇక్కడ చూడండి 2/30 డివిజన్ కదా ఇక్కడ మనకు ఉండేది. సో డివిజన్ అంటే రెసిప్రోకల్ అవుతుంది. సో ఒకసారి చూడండి. సో 2/10 × 3 - 1 2/10 × 3 - 1 2 3 6 6 - 10 by 2/10 × 2. సో ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్గా ఇక్కడ 1/3 × 2 కూడా ఉంది ఇక్కడ. ఓకేనా. మిస్ చేయలేదు ఇది కూడా × 2 కూడా ఉంది. సో ఓకేనా. 2 2s 4 4 3s వచ్చేసి 12.
సో 12 మైనస్ 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో 10 వస్తుంది, అది క్యాన్సిల్. సో 10లోంచి 6 పోతే -4, అలాగే 2 2s 4, 4 3s 12. సో ఒకసారి చూద్దాం. 0.2 ఇంటూ 2 డివైడెడ్ బై 1/2 ఇంటూ, సో ఇక్కడ 2 ఆఫ్ 2 అంటే 2 ఇంటూ 1/2 అంటే 2 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో 1 ఉంటుంది. 1 డివైడెడ్ బై 4 అంటే 1 డివైడెడ్ బై 4 అంటే 1 ఇంటూ 4 ఇక్కడ 4 వేసుకున్నాం. సో ఇక్కడ 4 కదా మనకి. సో 4 వేసుకుంటే 4 10s వచ్చేసి 40. ఓకేనా. సో 40లో నుంచి 12 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 28 -28. 4 1s 4 7s. సో 1/7 మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి 1/7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 7th క్వశ్చన్ చూడండి. 3 + 1 1/2. సో ఇక్కడ ఓవరాల్గా బ్రాకెట్ లోపల ఉండేది ఫస్ట్ చేసుకుందాము. సో ఇక్కడ 1 1/2 అంటే 3/2 అవుతుంది. మైనస్, సో ఇక్కడ 2 1s 2 4s 3 - 4. సో అలాగే ప్లస్ 1/3 ప్లస్ 2/5. ఓకేనా. సో ఇక్కడ 3 + 3/2 మైనస్ ఆఫ్ -1 అంటే +1. సో ఓకేనా. ఇక్కడికి బ్రాకెట్స్ క్లోజ్. సో ఇప్పుడు ఓవరాల్గా ఎల్సిఎం వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే 30 ఉంది. ఎల్సిఎం 30 అయిపోతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఇంటూ 30 చేసుకోవాలి మనం. సో ఇక్కడ వచ్చేసి ఇంటూ 15 ఇంటూ 15. సో ఓకేనా. ఇక్కడ కూడా మనం ఇంటూ 30/30. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంటూ 10/10. సో ఇక్కడ వచ్చేసి ఇంటూ 6 ఇంటూ 6. సో ఇక్కడ ఓవరాల్గా మనం 33s వచ్చేసి 90. సో లేదా ఓన్లీ బ్రాకెట్లో ఉండేవి మాత్రమే చేసుకున్నా కూడా మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 33s వచ్చేసి 90, 15 3s వచ్చేసి 45 ప్లస్ 30 ప్లస్ 10 ప్లస్ 6 2s వచ్చేసి 12 బై ఓవరాల్ మనకి 30. సో ఇక్కడ యూనిట్ డిజిట్ అన్నింటిలో 3 + 7 ఉంది, ఒక దాంతో 5 ఉంది. సో ఓవరాల్గా చూస్తే 67 37 అయితే రాదు, సింగిల్ డిజిట్స్ రావడం లేదు ఇక్కడ. సో ఏదైనా ఉండాలి, ఏ అయినా ఉండాలి, డి అయినా ఉండాలి. యూనిట్ డిజిట్ పెట్టుకుందాం. 5 ఒక 2 ఎంత 7. సో 187/30 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఎలా చేస్తున్నామంటే ఇక్కడ చూడండి 5 ఒక 2 వచ్చేసి 7. రిమైనింగ్ ఇక్కడ 5 7 కదా మిగిలింది. సింగిల్ డిజిట్ అయితే రాదు, 67 30 అయితే రాదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఏదైనా ఇదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 7 ఉండేది ఓన్లీ ఒక ఆప్షన్లోనే, కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సో బ్రాకెట్లో ఉండి ఫస్ట్ చేసుకోండి. 9 డివైడెడ్ బై 5 - 5 డివైడెడ్ బై 6లో 7 పోతే -1. సో ఓకేనా. ఇంటూ 8 ప్లస్ 9 బై, సో ఇక్కడ చూడండి హాఫ్ ఫస్ట్ చేసుకోండి. 4 ప్లస్, సో 4 ఆఫ్ 4 అంటే మనకి 16 అవుతుంది. ఓకేనా. సో 4 ఆఫ్ 4 అంటే మనకి 16. సో ఇక్కడ 16కి ఇక్కడ 16 క్యాన్సల్, 1 టైం అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ రెండు వచ్చేసి మనకి +5 అవుతుంది. డివిజన్ ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి +5 అవుతుంది. 5 8s వచ్చేసి 40. సో -40 + 40 + 9. సో ఓవరాల్ ఇక్కడ వచ్చేసి మనకి 5 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇది 54 అవుతుంది. సో 9 డివైడెడ్ బై 54/5. సో 9 1s 9 6 అంటే 1/6/5 అంటే 1/6/5 అంటే 1/30 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో 9th వన్ చూడండి. సో బార్డినల్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉండే చేసుకోండి. అలాగే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అని నార్మల్ ఫ్రాక్షన్లో కూడా చేయాలి. 5 2s వచ్చేసి 10, 5 4s వచ్చేసి 20 అంటే 211. ఈ రెండు 210 అవుతుంది. మనం యాడ్ చేసుకుంటే 211/5 డివైడెడ్ బై, సో ఓవరాల్గా ఫస్ట్ చేసుకోండి. 3 1s 3 5s. సో ఓకేనా. 36 ప్లస్ 10 మైనస్, సో బ్రాకెట్లో ఉండే ఫస్ట్ చేసుకుంటే 8 1s 8 3s. ఓకేనా. 3 + 4/5. సో 211/211/5. సో ఇక్కడ ఓవరాల్గా 36 ప్లస్ 10 అంటే మనకి ఏమవుతుంది? 36 + 10 వచ్చేసి 46. సో 46 మైనస్, సో ఇక్కడ 5 3s 15, 50 ఒక 4 19/5. సో ఇక్కడ
సో ఇది కూడా మనకి 211/5 వస్తుంది. సో 10 లోంచి 9 పోతే 1, 2 లోంచి 1 పోతే 1. సో ఆన్సర్ ఏమవుతుంది? డివిజన్ కదా. సో డివిజన్లో ఆన్సర్ ఎంత? 2 సేమ్ అయినప్పుడు 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దాం. మనం ప్రతి టాపిక్కి ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే చెప్పుకుందాం. లాస్ట్ క్వశ్చన్ చూడండి. 78 డివైడెడ్ బై, సో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ ఫస్ట్ చేసుకుందాము. సో బ్రాకెట్ ఫస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు నో ప్రాబ్లం. 13/5 వచ్చేసి సో లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి 13/5 వచ్చేసి 65 అని రాసుకుందాము. సో అలాగే ఇక్కడ ఓవరాల్గా చూడండి బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేసుకోవాలి. 29 అంటే -6 వస్తుంది ఇక్కడ. సో 48 డివైడెడ్ బై 72 ఇంటూ 3 -15. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసి మనకి -6 వస్తుంది ఇంటూ -6 -17 హాఫ్. సో ఓకేనా? ఇక్కడ చూడండి ఓవరాల్గా 24తో 24 2s 24 3s. సో చేద్దాము. 78/65 13 6 13 5 అంటే ఇది 6/5 మైనస్. సో ఇక్కడ 2/3 ఫస్ట్ 2/3 ఇంటూ 3. సో మైనస్. సో ఇక్కడ ఓవరాల్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో -15/8 ఇంటూ -6. ఓకేనా? ఇంటూ -6 -17 హాఫ్ 4. సో ఇక్కడ 2తో 2 4s 2 3s 6/5 మైనస్ ఈ 3 క్యాన్సల్ 2 మైనస్. సో ఇక్కడ చూడండి 15 3s వచ్చేసి 45 -45/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -17 హాఫ్ 4 హాఫ్. సో బయట ఉంది కాబట్టి దాన్ని లాస్ట్లో చేసేసుకుందాము. సో 4 2s వచ్చేసి 8 ప్లస్ 45 -17 4s ఎంత మనకి 68/4 ఇంటూ 4. సో ఇక్కడ ఈ 4 క్యాన్సల్. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి. సో ఇది సపరేట్గా ఉంది మనకి. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోండి. సో 68 సో 45 ఒక 8 53. 68లో నుంచి 53 తీసేస్తే 5 సో 15. సో 6/5. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ -15 అంటే మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 15/. సో ప్లస్ 15 మాత్రమే. 4 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో దట్ ఈక్వల్స్ టు 5 1 టైం పోతుంది. 1 టైం పోతుందంటే ఆ 1 దీనికి యాడ్ చేసుకోండి. 16/5 అంటే 16 1/5. సో 16 1/5 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో కనిపిస్తాం. ఓకేనా? ఇది బాడ్ మాస్కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్.